శ్రీహరి గారు మీరు చెప్పినట్టు ఇడ్మా ఎన్కౌంటర్ పైన అయితే ప్రజా సంఘాలు అయితేనేమి పలు వామపక్ష పార్టీలు అయితేనేమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఎన్కౌంటర్ కాదు, బూటకపు ఎన్కౌంటర్ అని వాళ్ళు కుండ బద్దలు కొట్టి చెప్తా ఉన్నారు. ఏకంగా దీనిపైన సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ జరిపించాలని కూడా ఇవాళ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు వరంగల్లో విలేకరుల సమావేశంలో తెలిపినటువంటి పరిస్థితి. అంటే ప్రజా సంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్. ఇటు పౌర హక్కుల సంఘం కూడా ఇంతగా మనకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పినట్టుగా ఇవన్నీ కూడా దాదాపుగా ఆపరేషన్ కగారు ప్రారంభించిన దగ్గర నుంచి 80 నుంచి 81 ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రతిసారి కూడా పౌర హక్కుల సంఘం అది బూటకపు ఎన్కౌంటర్ అని ఖండిస్తుంది. ఇది కూడా హిడ్మాది కూడా బూటకపు ఎన్కౌంటర్ అనే పౌర హక్కుల సంఘం చెప్తా ఉంది. అయితే పౌర హక్కుల సంఘం గతంలో కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆపరేషన్ కగారు ప్రారంభమైనటువంటి కొద్ది రోజులకే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తరపున కొన్ని లేఖలు విడుదలయ్యాయి. మేము చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా పలుమార్లు లేఖలు విడుదల చేశారు. కానీ వాళ్ళ లేఖలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోలేదు. పైగా లేఖలు లేవు, ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాల్సిందే, ఎవరితోటి చర్చలు జరిపే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుండ బద్దలు కొట్టి చెప్పారు. దీంతో చర్చలు లేకుండానే మావోయిస్టుల పైన ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ కొనసాగుతూ ఉంది. ఈ ఆపరేషన్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు కూడా ఇదే ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఆయనది కూడా బూటకపు ఎన్కౌంటర్ అని అప్పట్లో వాళ్ళంతా పౌర హక్కుల సంఘం నేతలు, ప్రజా సంఘం నేతలు, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వామపక్ష నేతలు వీళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎప్పుడు జరగనంతగా గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ల నుంచి ఈ విధంగా ప్రజాస్పందన అయితే రాలేదు. సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు వామపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు ఇవన్నీ కూడా ఈ ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా ప్రతిస్పందిస్తున్నాయి. ఇడ్మాను చంపడం అనేటువంటిది వీళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరికి చిక్కనటువంటి ఇడ్మా ఎలా చిక్కారు, ఇదంతా ఇడ్మాను ఆయన తోటి ఉన్నటువంటి మిగిలిన 5గురిని కూడా పట్టుకొని కాల్చి చంపారనేటువంటిదే ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన దొరికిన వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు తరలించేటువంటి అవకాశం ఉండే, కానీ అనవసరంగా చంపారు. ఇవన్నీ కూడా ఎన్కౌంటర్లన్నీ కూడా బూటకమే అని చెప్తున్నారు. అన్ని ఎన్కౌంటర్ల పైన న్యాయ విచారణ జరపాలని చెప్తా ఉన్నారు. ఎన్కౌంటర్లు అని చెప్తున్నటువంటిది చూస్తున్నాం. ఎందుకంటే PLGA చీఫ్ గా ఉన్నటువంటి హిడ్మాని పట్టుకోవడం చాలా అసాధ్యంగా భావించారు. చాలా జాతీయ స్థాయిలో నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బలగాలు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా. సో అలాంటి హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక సంచలనం. సో అయితే ఇదే కాదు, ఇంకా దామోదర్ కావచ్చు, అలానే దేవ్జీ కావచ్చు, ఇలాంటి వారి కోసం కూడా ఆపరేషన్ కగార్ ఒకవైపు అక్కడ జరుగుతుంటే మన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు కావచ్చు, లేదా ఆంధ్ర ఒడిశా సరిహద్దులు కావచ్చు, ఇక్కడ ఇంకా కూడా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. ఏంటి అసలు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సో ఎందుకు ఈ ప్రాంతాలపైన ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి చాలామంది బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి, అది షెల్టర్ జోన్గా కావచ్చు, లేకపోతే తలదాచుకునేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా. సో ఇక్కడ కూడా ఏమన్నా ప్రస్తుతం కొనసాగుతున్నాయా? సో ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఎలాంటి పరిస్థితి ఉంది? మీరు చెప్పినట్టు ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి కీలకమైనటువంటి నేతలు మట్టుపెట్టిన తర్వాత ఎక్కడైతే ఛత్తీస్గఢ్ దండకారణ్యానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి కర్రెగుట్టల పైన కేంద్ర బలగాలు ఆపరేషన్స్ ప్రారంభమయ్యి అక్కడ జాతీయ జెండాను ప్రదర్శించిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా భద్రతా బలగాలు ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇక మావోయిస్టులు సేఫ్ జోన్లను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగానే కొంత తెలంగాణ ప్రాంతాన్ని అటు AOB సరిహద్దును కూడా వాళ్ళు మావోయిస్టు సేఫ్ జోన్గా భావించారు. అందులో భాగంగానే వీళ్ళంతా కూడా కీలకమైనటువంటి నేతలంతా కూడా ఇటువైపు తెలంగాణ వైపు కానీ అటు ఛత్తీస్గఢ్ AOB నుంచి అటు ఒడిశా వైపు కానీ వెళ్లేందుకు వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకున్నట్టు మనకు నిన్న ఘటనలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అదే క్రమంలో ఇటు మేడారం అడవులకు సంబంధించి కూడా కొంత కీలకమైనటువంటి నేతలు వచ్చి ఉంటారేమోనన్న ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఆ ప్రచారం మేరకు, ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిస్థితులను
దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు కూడా ఇక్కడ ప్రత్యేకించి ములుగు పోలీసులు కూడా కూంబింగ్ మొదలుపెట్టినట్టు భద్రతా బలగాలను రంగంలోకి దించినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు తాడ్వాయి అడవుల నుంచి అంటే ఛత్తీస్గఢ్కు తెలంగాణకు మధ్యలో ఉన్నటువంటి బార్డర్ ప్రదేశాలు అయితే కర్రెగుట్టలకు యువతలు వచ్చేటువంటి ఇటు వాజేడ్ కానీ వెంకటాపురం కానీ తాడ్వాయి కానీ కన్నాయగూడెం ఏటూరు నాగరం మంగపేట ఈ మండలాలకు సంబంధించి అడవులు అన్నీ కూడా విస్తరించి ఉంటాయి. కాబట్టి మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని కూడా సేఫ్ జోన్గా ఎంచుకొని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఛత్తీస్గఢ్లో నుంచి వాళ్ళు అక్కడ కర్రెగుట్టలలో తలదాచుకోలేకపోయినటువంటి మావోయిస్టు కీలక నేతలంతా ఇటు వచ్చి ఉంటారన్నటువంటి సమాచారంతో పోలీసు ఇక్కడ తెలంగాణ పోలీసులు అయితే కేంద్ర బలగాలు కూడా ఈ ప్రాంతాలను కూడా కూంబింగ్ చేస్తున్నట్టు నిన్నటి నుంచి అడవుల్లోకి కికారణ్యంలోకి ఇక్కడ ఉన్నటువంటి దండకారణ్యంలోకి వెళ్ళి కూంబింగ్ చేస్తున్నట్టయితే మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. కానీ ములుగు పోలీసులు మాత్రం కొంతమేర అది బయటికి చెప్పడం లేదు, కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ పోలీసులు కూడా గతంలో తెలంగాణ పోలీసులు కూడా ప్రకటించి ఉన్నారు, తెలంగాణలో అట్లాంటి ఆపరేషన్స్ ఏం జరగట్లేవు, మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులు లొంగిపోవాలని కూడా ఆయన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ ఒక లేఖ కూడా విడుదల చేసింది. 6 నెలలు మేము కాల్పుల విరమణ పాటిస్తామని కూడా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇటు మావోయిస్టులు కాల్పులు జరపడం లేదు, ప్రభుత్వం కూడా లొంగిపోవాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్గా భావించి నక్సలైట్ల నాయకులు కీలకమైనటువంటి మావోయిస్టు నాయకులు ఇక్కడికి వచ్చారన్నటువంటి అనుమానంతో కేంద్ర బలగాలు ఇటువైపు కూడా ఫోకస్ పెట్టి కూంబింగ్లు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీహర్ గారు. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్